హే అమిగోస్! అక్టోబర్ మంత్‌లో చాలా మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అందులో మాకు బెస్ట్ అనిపించిన మూవీస్‌ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. నంబర్ 1 'వాష్ లెవెల్ 2' ఈ మూవీ గుజరాత్‌లో వచ్చిన 'వాష్' అనే మూవీకి సీక్వెల్. 'వాష్' అంటే వశీకరణ అని అర్థం. పార్ట్ 1 చూస్తే మూవీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇన్‌కేస్ చూడకపోయినా ఈ మూవీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసేయొచ్చు. మూవీ ఎండ్ అయ్యేసరికి పార్ట్ 1 చూడకపోయి ఉంటే అది కూడా చూడాలనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు ఈ మూవీ ప్లాట్ తెలుసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే దీని గురించి ఏం చెప్పినా స్పాయిలర్స్ లాగే ఉంటుంది. సో డైరెక్ట్‌గా మూవీ చూసి తెలుసుకోండి. డెఫినైట్లీ యూ విల్ లైక్ ఇట్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. హిందీలో అవైలబుల్‌గా ఉంది. రన్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే. సో డోంట్ మిస్ ఇట్. నంబర్ 2 'లోక'. బెంగుళూరు సిటీకి చంద్ర అనే ఒక అమ్మాయి మిషన్ మీద వస్తుంది. ఆ మిషన్ ఏంటి? చంద్ర అనే అమ్మాయి ఎవరు? తన పాస్ట్ ఏంటి? అసలు తనకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? తన నైబర్స్ అన్నీ తన లైఫ్‌లోకి ఎలా వచ్చాడు? వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారింది? చంద్ర లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయిందనేది మూవీ ప్లాట్. కళ్యాణి ప్రియదర్శినిని కొత్త లుక్‌లో చూస్తాం. 'లోక' మూవీ అనేది ఆ ఫ్రాంచైజ్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ. ఫీమేల్ ఓరియెంటెడ్ అయినప్పటికీ మంచి అప్రిసియేషన్ తెచ్చుకుంది. కామెడీ అండ్ యాక్షన్‌ని బ్లెండ్ చేశారు. ఇట్ వాస్ డెఫినైట్లీ వర్త్ వాచింగ్. ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇది మలయాళం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ కావద్దు, తప్పకుండా చూసేయండి. నంబర్ 3 'కాంతార చాప్టర్ 1' ఈ మూవీ 2022లో రిలీజ్ అయిన 'కాంతార' మూవీకి ప్రీక్వెల్. 'కాంతార' ఎక్కడైతే ఎండ్ అయిద్దో ఈ మూవీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఈ స్టోరీ వాళ్ళ యాన్సిస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఈ మూవీ స్టోరీ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ చాలా మంది ప్రీవియస్ మూవీ చూసే ఉంటారు. ఈ మూవీ కూడా సేమ్ 'కాంతార' మూవీ లాగా చాలా బావుంటుంది. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి అవ్వడం వల్ల తను అనుకున్న విజన్‌ని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశారు. ఆ వరల్డ్ బిల్డింగ్ గాని, వీఎఫ్ఎక్స్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్ ఇలా ఎవ్రీ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ టాప్ నాచ్ ఉంటుంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. నంబర్ 4 'ఇడ్లీ కొట్టు'. ఓ పెద్ద ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా వీకెండ్‌లో సింపుల్‌గా నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ మూవీ చూడాలనుకున్న వాళ్ళకి 'ఇడ్లీ కడే' బెస్ట్ ఆప్షన్. తెలుగులో అయితే 'ఇడ్లీ కొట్టు'. ఈ మూవీ ప్లాట్ సింపుల్. మనీ సంపాదించడం కోసం మురళి ఊరు నుంచి దుబాయ్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? తిరిగి మళ్ళీ తన ఊరికి ఎందుకొచ్చాడు? మనీ కోసం ఆలోచించి అసలు తన లైఫ్‌లో ఏం మిస్ అయ్యాడు అనేది మూవీ ప్లాట్. ఈ మూవీలో ఒక్క ఎమోషనల్ జర్నీ మాత్రమే కాదు. కన్ఫెషన్, ఫర్‌గివ్‌నెస్ అండ్ లవ్ లాంటి కోర్ ఎమోషన్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు ధనుష్. యాక్చువల్‌గా ఈ మూవీకి ధనుషే హీరో, డైరెక్టర్ అండ్ రైటర్ గూడా. ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాడ్ చేశారు. పర్సనల్లీ నాకైతే మూవీ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయింది. ఖచ్చితంగా అందరి హార్ట్స్‌ని టచ్ చేస్తుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. నంబర్ 5 'ది లాస్ట్ బస్' ఈ మూవీ నిజంగా కాలిఫోర్నియాలో జరిగిన వైల్డ్ ఫైర్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి కెవిన్ అనే బస్ డ్రైవర్ రోజు స్కూల్ పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసుకొని డ్రాప్ చేస్తాడు. బట్ వన్ ఫైన్ డే ఒక భయంకరమైన వైల్డ్ ఫైర్‌లో ఇరుక్కుపోతారు. ఎటు చూసినా మంటలు, పొగ. ఈ వైల్డ్ ఫైర్ వల్ల సిటీని ఎవాక్యుయేట్ చేస్తారు. బట్ 22 మంది స్కూల్ పిల్లలున్న బస్ అందులో చిక్కుకుపోతుంది. బస్ డ్రైవర్ కెవిన్ అండ్ మేరీ అనే స్కూల్ టీచర్ ఆ బస్‌లో పిల్లల ప్రాణాలను కాపాడటానికి ఏం చేశారు? ఆ రోజు ప్రతి క్షణం చివరి క్షణంలా అనిపిస్తుంది. ఆ వైల్డ్ ఫైర్‌లో నుంచి తప్పించుకున్నారా లేదా అనేది మెయిన్ ప్లాట్. మీరు గనుక సర్వైవల్ డ్రామాని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీని ట్రై చేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. డెఫినైట్లీ యూ విల్ లైక్ ఇట్. నంబర్ 6 'హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్' ఈ మూవీ 2010లో వచ్చిన 'హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్' అనే యానిమేటెడ్ ఫిల్మ్‌ని లైవ్ యాక్షన్‌లో తీశారు. మూవీ ప్లాట్ ఏంటంటే డ్రాగన్స్‌ని చంపే వైకింగ్స్ తెగలో పుట్టిన హీరోకి ఒక డ్రాగన్‌కి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. ఈ డ్రాగన్స్‌కి, వైకింగ్స్‌కి మధ్య జరిగే వారే ఈ మూవీ మెయిన్ ప్లాట్. యానిమేటెడ్ మూవీలో ఉన్న మ్యాజిక్‌ని ఏమాత్రం మిస్ చేయలేదు. 2 మూవీస్‌ని సేమ్ డైరెక్టర్ తీయటం వల్ల ఆ మ్యాజిక్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. మీరు గనుక ఫ్యాంటసీ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీని తప్పకుండా ట్రై చేయండి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మూవీ ఇది. హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 7 'నిజా 2' 'నిజా 2' చైనీస్ ఇండస్ట్రీ నుండొచ్చి యానిమేషన్ ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ ఇది. మూవీ 2019లో వచ్చిన 'నిజా'కి సీక్వెల్. వరల్డ్ వైడ్‌గా మూవీకి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ ఆర్క్, యానిమేషన్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి. 'మహావతార్ నరసింహ' మూవీ మీకు నచ్చుంటే గనక 'నిజా 2' మూవీని డెఫినైట్లీ ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్త్ వాచింగ్. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 8 'ఇల్లుమలై' 'ఇల్లుమలై' కన్నడ నుంచి వచ్చిన గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్. మూవీలో హీరో ఒక క్యాబ్ డ్రైవర్. తను ప్రేమించిన అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. హీరోని నమ్మి ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తుంది. బట్ డ్యూ టు సమ్ అన్‌ఫార్చునేట్ రీజన్స్ అబ్బాయి ఒక సిట్యుయేషన్‌లో ఇరుక్కుపోతాడు. ఆ సిట్యుయేషన్ వల్ల తన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేకపోతాడు. అసలు ఆ సిట్యుయేషన్ ఏంటి? ఇద్దరు లాస్ట్‌కి కలిసారా లేదా అనేది మెయిన్ ప్లాట్. ఇందులో ఇంకొన్ని సబ్ ప్లాట్స్ కూడా ఉంటాయి. బట్ అవి రివీల్ చేస్తే స్పాయిలర్స్ అయిపోద్ది. సో అందుకే చెప్పట్లేదు. ఈ మూవీ కన్నడ లాంగ్వేజ్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 9 'భగవత్' మూవీ ప్లాట్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిస్ అవుతున్నారు. వాళ్ళు ఎలా మిస్ అవుతున్నారు? వాళ్ళకి ఏం జరుగుతుందని ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. అప్పుడు భగవత్ అనే ఒక ఇన్స్‌పెక్టర్ ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తారు. తను ఈ కేస్‌ని సాల్వ్ చేసాడా లేదా? దీని వెనక ఎవరున్నారు అనేది మూవీ ప్లాట్. మూవీ కనెక్ట్ అవ్వడానికి టైం పట్టినా వన్స్ ఒక ఫ్లోలోకి వెళ్ళాక చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్స్ అంటే మలయాళం, తమిళ్ అండ్ తెలుగు నుంచే చూస్తున్నాం. బట్ రీసెంట్ టైమ్స్‌లో హిందీ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు. జనరల్‌గా మోస్ట్ ఆఫ్ మూవీస్‌లో క్రిమినల్ ఎవరు అని తెలుసుకోవడానికి మూవీ మొత్తం అయిపోద్ది. బట్ ఈ సినిమా డిఫరెంట్.
అదేంటో మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీశారు. జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ హిందీలోనే అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 10 'ఓజీ'. ఈ మూవీని మోస్ట్‌లీ అందరూ ఆల్రెడీ థియేటర్‌లో చూసుంటారు. బట్ అక్కడ మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో మాత్రం మిస్ అవ్వద్దు. బేసిక్‌గా మూవీ ప్లాట్ వచ్చేసి ఓజస్ గంభీరం ముంబై అండర్ వరల్డ్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ తను మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సొస్తుంది. తను తిరిగి రావడానికి కారణం ఏంటి? వచ్చాక ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. స్టోరీ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి న్యూ లుక్ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. సుజిత్ తన ఫేవరెట్ హీరోని బాగా ఎలివేట్ చేసి చూపించారు. మ్యూజిక్, కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. టెక్నికలీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 11 గుడ్ న్యూస్. ఇది 1970లో జరిగిన జపాన్ ఫ్లైట్ హైజాక్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ఉన్న లిస్ట్ మొత్తంలో డార్క్ కామెడీ యూజ్ చేసుకున్న మూవీ ఇది. డార్క్ కామెడీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. జనరల్‌గా రియల్ లైఫ్‌లో అందరూ నార్త్ కొరియా నుంచి బయటకొచ్చేయాలనుకుంటారు. బట్ ఈ మూవీలో అలా కాదు. క్వైట్ అపోజిట్. హైజాకర్స్ ఫ్లైట్‌ని హైజాక్ చేసి నార్త్ కొరియా వెళ్ళాలనుకుంటారు. అండ్ వాళ్ళు అనుకున్న మిషన్ సక్సెస్ అయిందా లేదా? ఆ ఫ్లైట్‌లో హోస్టేజెస్ బయట పడ్డారా లేదా అనేది మూవీ మెయిన్ ప్లాట్. మూవీలో కొన్ని చోట్ల 3-4 డైలాగ్స్ బ్యాడ్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. నంబర్ 12 మాన్స్టర్ ఆఫ్ ఫ్లారెన్స్. యాక్చువల్లీ ఇదొక సీరీస్. బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే ఫ్లారెన్స్ సిటీలో ఒక సైకోపాత్ మర్డర్స్ చేస్తూ ఉంటాడు. మెయిన్‌లీ లవ్ చేసుకునే టీనేజర్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంటాడు. ఈ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసులకి పాస్ట్‌లో జరిగిన ఇంకో మర్డర్‌కి లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఆ లింక్ ఏంటి? ఫైనల్లీ సైకోపాత్‌ని పట్టుకున్నారా లేదా అనేది మెయిన్ ప్లాట్. ఈ సిరీస్‌లో ప్రతి రివీలింగ్ పాయింట్ ఇంకో కొత్త కాన్ఫ్లిక్ట్‌కి దారితీస్తుంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్ వల్ల ఇన్వెస్టిగేషన్ ఎంతలా డైవర్ట్ అవుతుందో చాలా బాగా చూపించారు. ఈ వీకెండ్‌కి ఒక పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒక్కొక్క ట్విస్ట్‌కి మీ జా డ్రాప్ అవుతూనే ఉంటుంది. మీరు గనుక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఈ సీరీస్‌ని మిస్ అవ్వద్దు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. వాచ్ ఇట్ ఇండివిడ్యువల్ నాట్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్లీ సీరీస్. నంబర్ 13 మిరేజ్. ఇదొక పవర్ ప్యాకెడ్ సస్పెన్స్ థ్రిల్లర్. చెప్పాలంటే ఒక మూవీలో ఇన్ని ట్విస్ట్‌లు ఎలా పెట్టార్రా అనిపిస్తది. ప్లాట్ ఏంటంటే ఒక జర్నలిస్ట్ సిటీలో జరుగుతున్న క్రైమ్స్‌ని వాళ్ళ ఛానెల్‌లో అన్‌ఫిల్టర్డ్‌గా చెప్పాలనుకుంటాడు. అలాగే తనకో క్రైమ్ గురించి తెలుస్తుంది. అండ్ విక్టిమ్స్‌కి హెల్ప్ చేసి దాన్ని పబ్లిష్ చేద్దామనుకుంటాడు. ఆ ప్రాసెస్‌లో తనకి కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఏం అర్థం కాదు. సో తను లాస్ట్‌కి ఏం చేశాడు? విక్టిమ్స్‌కి జస్టిస్ జరిగిందా లేదా అనేది మెయిన్ ప్లాట్. మూవీకి మిరేజ్ అనే పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. ఎందుకంటే ఆ జర్నలిస్ట్‌కి అసలు అర్థం కాదు. ఏది నిజం, ఏది అబద్ధం అని. క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ మూవీ ఒక ఫీస్ట్ లాంటిది. సోనీ లివ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఒక లుక్ ఎయండి. ఇప్పటికే లిస్ట్ చాలా పెద్దదైపోయింది. ఈ మూవీస్ కూడా ఒక లుక్ ఎసేయండి. ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.